ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపంలోనే ఉంటున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే, చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ముసలి వాళ్ళని లేదు. ఎవరు చూసినా, ఏ గ్రామంలో చూసినా, అది గ్రామమైనా పట్టణమైనా ఎక్కడైనా కానీ, ఏ దేశానికి వెళ్ళినా ప్రతి మనిషి పాపిగానే జీవిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రతిరోజు మనం చేస్తున్నది ఏంటంటే పాపమే. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. ఈ నరకానికి మరణం అంటే మనం సాధారణంగా అనుకునే ఈ మరణం మాత్రమే కాదు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడట మనిషి. పాపం చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మనిషి నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. కనుక యేసుక్రీస్తు వారు పాపుల రక్షకునిగా ఈ లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు వారిని యేసు అనే పేరుకి రక్షకుడు అని అర్థం. వేటి నుంచి రక్షించడానికి వచ్చాడంటే పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. తన ప్రజల పాపాల నుంచి ఆయనే రక్షించడానికి వచ్చాడని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు గాబ్రియేలు దేవదూత ఈ లోకానికి వచ్చి చెప్తారు. తన ప్రజల పాపాల నుంచి, తన ప్రజలంటే మనమే, మన పాపాల నుంచి ఆయన విడిపించటానికి రక్షకునిగా, పాపాల నుంచి రక్షించటానికి, పాపం వల్ల వచ్చిన జీతమైన ఆ నరకం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవటం ద్వారా ఈ పాపం నుంచి మనం విడుదల పొందగలం. ఆ పాపం వల్ల వచ్చే జీతమైన నరకం నుంచి మనం తప్పించుకోగలం. కనుక ప్రతి ఒక్కరు ఈ మాటలు దృష్టిలో పెట్టండి. ఈ భూమి మీద బతుకుతున్న మనమంతా పాపులుగానే ఉన్నాం. ఈ పాపాల నుంచి విడిపించబడాలన్నా, ఆ గొప్ప రక్షణను, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలన్నా ఒకే ఒక మార్గం, అది యేసుక్రీస్తు వారిని అంగీకరించడం. ఇదేదో మతం కాదు, ఇదేదో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చెప్పేది కాదు. మనమంతా పరలోకం నుంచి వచ్చాం. తిరిగి పరలోకం వెళ్ళాలంటే, తిరిగి మోక్షానికి వెళ్ళాలంటే మనది ఈ లోకం కాదు, మన యాత్రికులు. తిరిగి మరలా ఆ లోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, ఆ మార్గమే యేసుక్రీస్తు. ఆ మార్గాన్ని ప్రకటించడానికి మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆ మార్గాల్లో మీరు కూడా నడవాలనుకుంటే, ఆ మార్గాల్లో మీరు కూడా రావాలనుకుంటే ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకోండి. ఆ నిత్య రాజ్యానికి చేర్చే ఆ యేసయ్య ఆ మార్గాన్ని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ ప్రభా, అవును ప్రభా, ఈ లోకంలో తండ్రి మేము శాశ్వతంగా అయితే ఉండలేము ప్రభా. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ప్రభా మేము పాపులుగా బ్రతికితే ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామని ప్రభా మీరే మా మీద ప్రేమ చూపించి ఈ లోకానికి వచ్చి మా కోసం మరణించి మూడో దినాన తిరిగి లేచి ప్రభా మాకు గొప్ప రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ పొందుకోవటం ద్వారా, మిమ్మల్ని అంగీకరించడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళచ్చు అనే చక్కని మార్గాన్ని మాకు చూపించారు తండ్రి. ఆ మార్గాన్ని తండ్రి గ్రహించడానికి, ఆ మార్గంలోనికి రావడానికి తండ్రి కృప చూపించినందుకు వందనాలు తండ్రి. మాట తండ్రి అంగీకరించిన తండ్రి, విన్న ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి తండ్రి కృప దయచేయండి తండ్రి. ఈ మాటలు తండ్రి అంత మాత్రం హృదయగా పోవనివ్వు ప్రభా. వారి జీవితాలకు అవసరమైన మాటలని తండ్రి వారు గ్రహించడానికి తండ్రి, వారి జీవితంలో నెమ్మది పొందుకోవడానికి, గొప్ప రక్షణ పొందుకోవడానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచమని, ప్రతి విషయంలో మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ, బిడ్డలు తండ్రి మాటలు ఎంతమంది అయితే విన్నారు ప్రభా తండ్రి, వారి జీవితాలు తండ్రి మీరు ఆదరించమని, సుఖ సంతోషాలు వారి కుటుంబాల్లో దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.